ముందుగా దేవునికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, దైవజనునికి వందనాలండి. మరి ఇప్పటిదాకా మనం యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 3 మాటల గురించి మనం విన్నాం కదండి. ఆ 3 మాటలు కూడా యేసుక్రీస్తు వారు ఏ సమయంలో పలికారనేది మనందరికీ తెలుసు. సిలువ వేయబడిన ఆ ఫస్ట్ అవర్లోనే యేసుక్రీస్తు వాళ్ళు ఆ 3 మాటలు పలికారు. మరి ఆ 3 మాటలు పలికిన తర్వాత ఆయన 4వ మాట పలకడానికి ఇంచుమించు 3 గంటల సేపు అలాగే మౌనంగా ఉన్నారంటండి. ఎంతసేపు ఉన్నారండి? 3 గంటల సేపు. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని రిలేట్ చేసుకోవడానికి మనల్ని ఎవరన్నా ఏదన్నా హింస పెట్టే మాటలను అన్నా మనం తట్టుకోలేం. తిరిగి వెంటనే ఇమీడియట్గా మన నోట్లో నుంచి ఏదో ఒక మాట, అంటే అది కరెక్ట్ అయినా రాంగ్ అయిన విషయం మనం ఆ టైంలో ఆలోచించాం. ఏం చేస్తామండి? వెంటనే వాళ్ళకి అప్పచెప్పేలా మాట, అది మంచో చెడో అని ఆలోచించకుండా అప్పచెప్పేస్తాం. అలాంటిది యేసుక్రీస్తు వారు ఆయన చేయని తప్పులకి ఇప్పటిదాకా 3 మాటలు చెప్పిన వారు అందరు చెప్పిన మాటలు మనం విన్నాం. ఆ 3 మాటలు చెప్పిన తర్వాత 3 గంటల సేపు ఇంకా ఆ ప్రజలు ఎంతగా దూషించుంటారు దేవుణ్ణి, ఎంతగా ఆయన్ని ఎన్నో విధాలుగా మాటల ద్వారా హింసించుంటారు. అదొకసారి మనం చూద్దాం. ఆ 4వ మాట వెళ్ళే కన్నా ముందు ఏ విధంగా ఆయన్ని ఆ ప్రజలు హింసించారు, ఎలా చేశారనేది కీర్తనలు 22వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. పదమూడవ చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వాళ్ళు నోరు తెరుచుచున్నారు. నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలనియు స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగినది. చాలండి. మరి ఈ అధ్యాయం గురించి పాస్టర్ గారు ఒక మంగళవారమో ఏ వారమో నాకు గుర్తులేదు, కానీ ఈ అధ్యాయం గురించి 2 వారాలు ధ్యానించుకున్నామండి. అప్పుడు మనం ఆ 4th వర్డ్కి రిలేట్ చేసుకోలేదేమో, కానీ నేను ఏం చెప్పాలని ఆలోచించినప్పుడు ఆయన చెప్పిన మాటలనే నాకు గుర్తొచ్చినాయి, మన దైవజనులు చెప్పిన మాటలనే గుర్తొచ్చినాయి. నిజమే కదా. ముందుగానే దావీదు భక్తుడు ద్వారా దేవుడు మనకి పలికించాడు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆ టైంలో ఎలాగను ఆయన శ్రమ అనుభవించారనేది మనకి ఈ కీర్తనలో వివరించాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నా హృదయం నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది. ఈ మాట నన్ను ఎంతగానో చెప్పమని ప్రేరేపిస్తుంది. ఏమనంటే ఆయన మైనం అంటే మీకు తెలుసు కదా అందరికీ. మనం ఒక క్యాండిల్ని వెలిగించినప్పుడు ఆ లైట్ వల్ల అది ఎలా అయితే కరిగిపోతుందో ఆయన హృదయం అంతలా మైనం వలె కరిగిపోతుందంట. మైనం వల్లే కరిగిపోతుందంటే ఆయన ఎందుకోసం అదంతా చేస్తున్నాడు? ఎందుకోసం చేస్తున్నాడు? మన అందరి కోసమే కదా. అంటే ముందుగానే చెప్పించారు, ముందుగానే ఈ మాటలన్నీ చెప్పించారు. ఆ హృదయం నా అంతరంగమందు మైనం వల్లే కరిగి ఉన్నది. అలాగే దాని తర్వాత చూస్తే నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె అయింది అని అంటే, సపోజ్ మనమే ఉన్నామండి, మనకి ఏదన్నా ఒక డెంగ్యూ ఫీవర్ వస్తే ఒక బాడీలో అసలు లేని నీరసం వచ్చేస్తుంది. నించోడానికి బలం ఉండదు, నీరసం వచ్చేస్తుంది, మన పనులు మనం చేసుకోలేము. అలాంటిది ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె అయింది. 4వ మాట పలకక ముందే ఇదంతా ఆయన అనుభవిస్తున్నాడు. ఇంకా ఆ 3 గంటల సమయం రాకముందే ఇదంతా ఆయన అనుభవిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనకి ఏదైనా బలహీనత వస్తే మనం ఆ బెడ్ మీద నుంచి లెగిసి మన పనులు చేసుకోవడానికి మన దగ్గర ఓపుకుండదు. అటువంటిది ఆయన ఏ విధంగా శ్రమ పడ్డాడనేది ఈ దావీదు కీర్తనలో చెప్తుంటుంటే నేను అసలు తట్టుకోలేకపోయాను. ఎట్లా అంటే నిజమే కదా, ఈ లోకంలో మనం ఉన్నాం, మనం చిన్న శ్రమ వచ్చినా లేదా చిన్న బలహీనత వచ్చినా మనం తట్టుకోలేకపోతున్నాం. అటువంటిది ఆయన ఏ విధంగా మన కోసం ఆ సిలువలో ఈ విధంగా శ్రమ పడ్డాడు. మనం ఏం ఆలోచించాలి దీని గురించి, దేన్ని మనం అన్వయించుకోవాలి మన జీవితంలో అని ఎంతగానో అనిపించింది అనమాట. తర్వాత ఇంకా ఉందండి. అంతేకాదు, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నదంటే ఎప్పుడవుతుందండి ఆ పరిస్థితి? నీళ్లు లేకపోతే.
ఇప్పుడు మనకి ఇంతసేపు మనం ఇక్కడ కూర్చుంటున్నాము, ఆ బాటిల్స్ అన్నీ పాస్ చేసుకుంటూ వాటర్ తాగుతూ ఉంటున్నాం. అలాంటిది ఆయన సిలువలో అంతసేపు నా నాలుక నా దవడని అంటుకొని ఉన్నదని ఈ దావీదు ద్వారా చెప్పించారు. నిజంగా అలా జరిగే ఉంటుంది కదండి, జరగబట్టే కదా రాయిపించాడు దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో. అలాంటి పరిస్థితుల్లో మనం ఒక్క నీటి చుక్క మనకు అందకపోతేనే మనం ఎలా అల్లాడిపోతాం, అటువంటి పరిస్థితిని కూడా యేసుక్రీస్తు వారు అనుభవించారు. తర్వాత, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. ఇదంతా కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి ఉన్నారంటే యేసుక్రీస్తు చుట్టూ ఉన్న జనం గురించి చెప్పారంటారా? వాళ్ళ గురించే కదా చెప్పారు. నాకు ఇంకొక ఆలోచన వస్తుంది, ఏంటి అని అంటే, యేసుక్రీస్తు గారు సిలువు వేయబడక మునుపు శిష్యులతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు గారికి పేతురు 3 సార్లు నువ్వు నన్ను ఎరగనంటానని చెప్తారు. అలాగే ఇస్కరియోతు యోధాయే అదే ఈ బల్ల మీదే నా చెయ్యి ఉంది, నన్ను అప్పగించే వాళ్ళు చెయ్యి కూడా ఈ బల్ల మీదే ఉందని చెప్తారు. అలాగే నన్ను అప్పగించేవాడు మన మధ్యలోనే ఉన్నాడని చెప్తారు. అయినా సరే వాళ్ళు అలర్ట్ అవ్వలేదంటారా? అర్థమవుతుందే చెప్తుంది. అవన్నీ వాళ్ళల్లో ఉన్న పేతురుకి ఏమంటాడు, లేదు ప్రభువా నీతోనే ఉంటాను, నీకు నమ్మకంగా ఉంటానని చెప్పిన పేతురుకే దేవుడు డైరెక్ట్గా ఏమని చెప్పాడు, 3 సార్లు నువ్వు నన్ను ఎరుగవని చెప్పేస్తావని అంటే, మరి ఆ టైంలో నిజమేనా, నేను అలా చెప్తానా అని అనుకుని పేతురు ఇంకా బలంగా దేవుణ్ణి అలా అనకుండా ఉండొచ్చు కదా. ఇప్పుడు మనం ఉన్నాము, ఆదివారం, శుక్రవారం, మంగళవారం వాక్యాలు వింటున్నాం. వాక్యం విన్న రోజు మాత్రం మనకి ఎలా ఉంటుంది, నిజమే ఇది చేయకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, శత్రువులను ప్రేమించాలన్న వాక్యం మొన్న విన్నాం. ఆ రోజు అనిపిస్తుంది మనకి చాలా ఎఫెక్టివ్గా ఏంటంటే, రేపు పొద్దున్న నా శత్రువు ఎవరినంటే వాళ్ళని పలకరించేద్దాం అని. కానీ ఆ వాక్యం మన హృదయాల్లో ఎలా ఉండాలండి, ముద్రింపబడి ఉండాలి. మరి ఆ పేతురు లాగానే కదా మనం కూడా, పేతురు కూడా మనలాగానే ఒక మనిషే. ఆ మనిషికి చెప్పినా కూడా ముందే యేసుక్రీస్తు వారు చెప్పేశారు. అయినా సరే తను నిజంగా ఏం చేశాడు, పేతురు 3 సార్లు దేవుడిని యేసుక్రీస్తుని నేను ఎరగనని చెప్పాడు. అలాగే ఇస్కరియోతు యోధా కూడా ఆయన చెప్పినట్టే అప్పగించారు. మనం కూడా ఈరోజు ఎలా ఉన్నామంటేనండి, వాక్యాలు వింటున్నాము, ఇంక్లూడింగ్ నేను కూడా చెప్తున్నాను, నాతో సహా నేను కూడా వింటున్నాను. కానీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంటనంటే, ఈ వాక్యాలన్నీ వింటున్నాను, నాకు మైండ్లో గుర్తుండవు, టైంకి ఆ సిచ్యువేషన్కి ఆ వాక్యాలు మనకు గుర్తురావు. ఎందుకు గుర్తురావు అని చాలాసార్లు నేను ఆలోచన చేసుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్ దేవుడు నేను నా స్టూడెంట్స్కి ఇచ్చే ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటనంటే, మేడం నాకు ఈ ఫార్ములా గుర్తు రావట్లేదు, ఈ సమ్మ గుర్తు రావట్లేదు అంటే నేను వాళ్ళకి ఏం చెప్తున్నాను, ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయి, ఒక 10 టైమ్స్ చదువుదానని చెప్తున్నాను. మరి సేమ్ అదే నాలో నేను ఎందుకు అన్వయించుకోలేకపోతున్నాను? మరి వాక్యాలు గుర్తుండాలంటే నేనేం చేయాలి? ఒక 10 టైమ్స్ నేనే ఆ వాక్యాన్ని చదవాలి కదా, ఒక 10 టైమ్స్ నేనే ఆ వాక్యాన్ని చూడకుండా రాయడమో చేత్తో రాయడమో చేయాలి కదా. నిజంగానండి, ఈ రోజు వరకు ఇక్కడ నుంచునే సమయం వరకు కూడా ఎన్నోసార్లు నేను ఆలోచించాను, ఏమనంటే ఈ వాక్యాలు వింటున్నాను నాకు గుర్తుండట్లేదు. ఇప్పటికీ నేను అదే అనుకుంటున్నాను. చదువుతూ ఈ వాక్యం చెప్పే ముందు వరకు కూడా నిజమే, నేను అక్కడికి వెళ్ళి నేను అనుకున్నదంతా చెప్పగలనా, నేను ప్రిపేర్ అయ్యాను కానీ నేను అనుకున్నదంతా చెప్పగలనా అని ఆ డౌట్ఫుల్ నేచర్ అనేది నాలో ఉండిపోయింది. కానీ ఏదైతే మనం చెప్తున్నాం ఇతరులకి, అది మనం ఎందుకు మన జీవితాల్లో అన్వయించుకోలేకపోతున్నాం అన్న క్వశ్చన్ మార్క్ అయితే నాకు అర్థమైంది. ఇంకొకటి నేను చెప్పాలంటే, చిన్నప్పటి నుంచి మేము దేవునిలో ఉన్నామండి, కానీ ఆ వివేచన జ్ఞానం అనేది నాకు లేదు. ముఖ్యంగా మా మమ్మీ మమ్మల్ని ప్రేయర్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి ప్రతిదీ మేము చేసేదాన్ని. కానీ ఈరోజు ఈ స్థితిలో నన్ను దేవుడు ఉంచినందుకు ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆ టైంలో మాకు ఆ వివేచన జ్ఞానం అనేది లేదు. చిన్నప్పుడు మాకు సండే స్కూల్స్ లేవు. ఇప్పుడు అతిరా అవిషయ్ క్రిస్ వీళ్ళని చూస్తుంటే వీళ్ళకి నిజంగా దేవుడు చాలా గొప్ప అవకాశాలను ఇచ్చాడు. మా చిన్నప్పుడు కూడా మాకు ఇలా ఉండుంటే మేము ఎంత ధన్యులమో అని అనుకునేవాళ్ళం. ఒక్కొక్కసారి ఆ పిల్లల ద్వారా కూడా దేవుడు మాతో మాట్లాడతాడు. నువ్వు ఇది చేస్తున్నావు కదా మమ్మీ, మేము చేస్తే తప్పేంటి అన్న క్వశ్చన్ మాకు రేస్ చేస్తున్నారు మా పిల్లలు. అంటే వాళ్ళు ఆ సండే స్కూల్లో ఆ దేవుని మాటలు పాటల ద్వారానో వాక్యం ద్వారానో దేనిదో ద్వారా వాళ్ళు నేర్చుకోబట్టే కదా మనకి, అంటే అది తప్పు అని పిల్లల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. అదే నేనేం చెప్పానంటే, మన జీవితాల్లో కూడా మనం ఇది చదవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలంటే కూడా దాన్ని గుర్తుపెట్టుకోగలం. సో
ఇలా ఆ పేతురు చేసినటువంటి పని, ఇస్కరియోతు యోధా చేసినటువంటి పని ముందుగానే యేసుక్రీస్తు వారు చెప్పినా సరే వాళ్ళు ఏం చేశారండి? అలాగే ఆయన చెప్పినట్టే చేశారు. మరి ముందుగానే దేవుడి వాక్య గ్రంథం, ఈ బైబిల్ గ్రంథంలో అన్నిటిలోనూ ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అని చెప్పి మనకి ప్రతిదినం వాక్యం ద్వారా అందిస్తున్నప్పటికీ, ఇంక్లూడింగ్ మీ, ఎవరైనా ఇంక్లూడింగ్ దైవజనులైనా సరే ఒక్కొక్క మనుషులమే కదా అందరం, ఏదో విషయంలో తప్పిపోతూ ఉంటాం. కానీ దాన్ని రెక్టిఫై చేసుకునే విధానం ఏంటి అని నేను ఆలోచన చేసింది ఏంటంటే, ఎల్లప్పుడూ దేవుణ్ణి వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. ఇంకొకటి దానికన్నా ముఖ్యమైనది, మన కుమారరాజా గారు చెప్పారు వాక్యం మంగళవారం చెప్పినప్పుడు, మన హృదయమే దేవుని ఆలయమే ఉండాలి. నాకు ఆ వాక్యం చాలా ఇంకా బాగా అనిపించింది. నిజమే కదా, మనం ఆదివారం అందరూ వచ్చినట్టుగానే మనం ఆలయానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం. కానీ నిజంగా మన హృదయంలో మనం ఎక్కడున్నా, ఏ పొజిషన్లో పని చేసుకుంటూ ఉన్నా, పడుకున్నప్పుడు ఉన్నా, ఏ టైంలో ఉన్నా సరే మన హృదయంలోనే దేవుణ్ణి ఆరాధిస్తుంటే అది ఇంకా ధన్యత కదా. అలానే ఆదివారం ఆరాధనకి రాకుండా కూడా ఆరాధించవచ్చు కదా అని అడుగుతారు క్వశ్చన్. సో మనం ఎందుకు ఆరాధనకు వస్తున్నామంటే, ఇంకా మనల్ని మనం ఏం చేసుకోవడానికి, బలపరుచుకోవడానికి. ఈ వారం అంతా మనం దేవుని మాటలకు దూరమై ఉంటాము. ఆదివారం నిజంగా ఈ వారంలో మనం చేసిన తప్పులేమని ఉంటే దేవుడు మాట్లాడాలనుకుంటే ఆ రోజున మన దేవుడు ఇంకా సరిచేసి అది చేయకుండా ఉంచాడు. కానీ మనం ఎలా ఉన్నాం? మళ్ళీ అది తిరిగి చేసే వారంగా ఉన్నాం. సో అలాంటి అంటే లైక్ పేతురు ఎలా ఉన్నాడో, యోధా ఎలా ఉన్నాడో అలాగే మనం కూడా ఉన్నాం. మరి ఆ 3 గంటల సేపు ఆయన ఏదైతే సిలువలో ఆ 3 మాటలు పలికిన తర్వాత 3 గంటల సేపు ఇక్కడ చూసుకున్న 22వ అధ్యాయం ఏదైతే ఉందో అదంతా ఆయన అనుభవించాడు. మరి తర్వాత పలికిన 4వ మాట ఏంటంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 45-46 వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. నిజమే కదండి. ఆ సమయం వచ్చినప్పుడు 3 గంటల ఇంచుమించు 3 గంటల సమయం అయినప్పుడు ఈ మాట దేవుడు యేసుక్రీస్తు వారు పలికారని చెప్పి మనకుంది. దాని మీనింగ్ ఏంటి? నా దేవా నా దేవా నీవు నన్ను ఎందుకు చేయి విడిచితివి. మరి ఆ చేయి విడవకపోయిండుంటే మనం ఎలా ఉండేవాళ్ళం అండి ఈరోజు? ఎలా ఉండేవాళ్ళం అంటే, పాత నిబంధన కాలంలో ఉన్నట్టు మనం చేసిన ప్రతి పాపానికి మనం కూడా ఒక మేకపిల్లని, గొర్రెపిల్లను తీసుకుని, కోడినో తీసుకెళ్ళి దాన్ని బలిస్తా వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది మనకు. అప్పుడు ఇంకా మన పాపాలు ఎప్పటికీ కడిగివేయబడతాయి. నిజమే కదండి. ఆయన చేయి విడిచితివని ఎందుకు అంటే, ఆ 3 గంటల సేపు ఆయన మౌనంగానే ఉన్నాడు. ఏ మాట పలికితే ఏమి అర్థం చేసుకుంటారు అక్కడున్న జనాలకి, నేను ఏమి చెప్పాలని అనుకుంటున్నాను అని అనుకున్నాడేమో తెలియదు. కానీ తండ్రి అయిన యెహోవా తండ్రి ఏం చేశాడంటే, ఆయన ద్వారా ఈ 4వ మాటని మన కోసమే పలికించాడు. ఇది మన జీవితాల్లో ఎలా అన్వయించుకోవాలి అని అంటే, చాలాసార్లు చాలా సిచ్యువేషన్స్లో ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలా ఉంటారంటే మనల్ని చేయి విడుస్తారు. ఏ విషయంలో అంటారు? ఫస్ట్ విషయం ఏంటండి? డబ్బు విషయం. మీకు నిజంగా చెప్తున్నాను, ఆ డబ్బు విషయంలో ఎగ్జాంపుల్స్ నేను మా కుటుంబమే. అందరూ ఒకప్పుడు మా నాన్నగారు చుట్టూ ఏగల్లా వాలేవారండి. ఏ సిచ్యువేషన్ అయినా అవనివ్వండి, ఒకప్పుడు అలా ఉండేవారు. కానీ మాకున్నదంతా దేవునికి కాదు, పోతే పోయింది. మేము ఇప్పటికీ మా అక్క అయినా, నేనైనా, మా తల్లిదండ్రులైనా ఒకటే సంతోషిస్తాం. నిజానికి ఈరోజు మేము ఇలా సజీవంగా ఉన్నామంటే అది దేవుని కృపే. ఒకవేళ నిజంగా మా జీవితాల్లో అటువంటి సిచ్యువేషన్స్ రాకపోతే మేము ఆత్మీయ జీవితంలో నిజంగా జీరో అండి. మరి నా విషయం అయితే నిజంగా నేను చెప్పగలను. వాళ్ళు ఎలా అనుకుంటారు అంటే, వాళ్ళు అనుకుంటారు, మేము డిస్కస్ చేసుకుంటాం కాబట్టి ఇంట్లో చెప్తున్నాను. మరి నేను అనుకుంటాను, ఇప్పుడు ఈ తాడేపల్లి కూడా వచ్చే ముందు వరకు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆదివారం వెళ్ళాలి, శుక్రవారం వెళ్ళాలి, వెళ్ళకపోతే అయ్యో వెళ్ళకుండా ఉండకూడదు అలా అనుకునేదాన్ని. కానీ నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే, ఆత్మీయ విషయాలను చాలా నేను తెలుసుకుంటున్నాను. వాటిని దైవజనులు ఎలా చెప్తారని అంటే, అది తెలుసుకోవడమే కాదు, అది ఎలా ఉండాలి, మనం క్రియల లోపంలో చేయాలి. మనం ఒక విషయం చెప్పాలి, శత్రువులను ఏమేం చేయాలండి? ప్రేమించాలని చెప్పారు. నిజంగా ఇంకొకసారి ఏం చెప్పారంటే, పాప సహితులుగా ఉండాలా, పాప రహితులుగా ఉండాలా. అలా ఉంటే మనకి ఏం నష్టాలు కలుగుతాయి, ఏం లాభాలు కలుగుతాయి. వీటన్నిటి విషయాల్ని మేము చిన్నప్పటి నుంచి ఒకవేళ విన్నా సరే వాటిని అంత ఇదిగా మేము పట్టించుకోలేదు.
కానీ ఎప్పుడైతే మేము దేవునికి దగ్గరగా వెళ్ళామో, దేవుడు మా జీవితాల్లో ఉన్నాడో, అప్పుడు వీటన్నిటిని మేము ఎలా చేసుకున్నామంటే ఇంకా బాగా మేము మా జీవితాల్లో అన్వయించుకుంటూ వాటిని నేను చేస్తూ మా జీవితంలో చేస్తూ, అంటే ఇప్పుడు మా దగ్గర 100 రూపీస్ ఉన్నాయనుకోండి, మీకు ఆల్రెడీ సాక్ష్యంలో కూడా ఒకసారి చెప్పాను, నన్ను ఎవరన్నా వచ్చి ఈ నిమిషానికి నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయంటే నేను ఇచ్చేస్తానండి ఉంటే. అది ఎవరైనా అవనివ్వండి, ఎవరైనా అంటే తెలియని వ్యక్తులు కాదు, నాకున్న సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉండి నిజంగా నా దగ్గర 1000 రూపీస్ ఉండి నాకు ఒక 1000 రూపీస్ కావాలండి అర్జెంటుగా అంటే నేను వెంటనే ఇచ్చేస్తాను. నేను వెంటనే ఇచ్చేస్తానండి. ఎందుకంటే మన సర్కిల్లో మనందరం ఆత్మీయ స్థితి కలిగిన వారమే. వాళ్ళు అడిగారు అంటే వాళ్ళకి ఈ సమయంలో ఈ నిమిషంలో వాళ్ళకి ఏదో అవసరం వచ్చి ఉంటుంది, వాళ్ళ అవసరాలు మనకు చెప్పుకోలేకపోవచ్చు, కానీ వాళ్ళ అవసరాన్ని మనం తీరుస్తున్నాం. అలా అని వాళ్ళు అవసరం తీర్చేసుకున్నాక వాళ్ళు ఏం విడిచిపెట్టారు కదండి, మళ్ళీ అది మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. ఆ నమ్మకం మనకు ఉండాలి విశ్వాసులుగా. ఆ నమ్మకం లేకపోతే ఇంక వాళ్ళు అడిగినా మనం ఇవ్వలేము, మన దగ్గర ఉన్నా ఇవ్వలేము. నేను ఆ ఒక్కదాన్ని బట్టి దేవుడిని ఎంతగానో చూసాను. అదొక్కటే కాదు, ఇంకా అలాంటివి చాలా యేసుక్రీస్తు ప్రభువారు మనకి వాక్యంలో చెప్పించారు. అవన్నీ కూడా మనం పాటించాలి, నేను కూడా పాటించాలన్న ఆశ అయితే నాలో చాలా ఉంది. దాన్ని మరి క్రియ రూపంలో పెట్టాలంటే దేవుని ఆత్మే మనకి సహాయం చేయాలి. మరి ఈ విడిచిపెట్టిన విధానాన్ని చూస్తే ఆయన నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మరి ఆ మాట పలికినప్పుడు యేసుక్రీస్తు వారు లోపల 3 గంటల సేపు ఎంత నలిగిపోయి ఉంటారండి. ఇప్పుడు ఇందాక చెప్పారు, ఆ తల్లి ఆ 2 పిల్లల్ని చంపేసింది వాళ్ళిద్దరిని చూసుకోలేక అని చెప్పి పాస్టర్ గారు చెప్పారు. నిజమే కదండి. మన ఈ లోకంలో ఒక తల్లిదండ్రులు ఒక పిల్లల్ని చేయి విడిస్తే ఎలా ఉంటారు, అలాగే అన్నదమ్ములు మధ్యలో అన్న తమ్ముడికి అవసరమైనప్పుడు అన్న సహాయం చేయకపోయినా, తమ్ముడు అన్నకి సహాయం చేయకపోయినా వాళ్ళు చేయి విడిచేస్తే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి. ఇంకొకటి నేను అనుకుంటున్నాను, ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అనుకున్నాను, నిజమే కదా, ఎదుటి వ్యక్తిని మనం ఈజీగా జడ్జ్ చేసేస్తాం. ఇప్పుడు సపోజు వాళ్ళకి ఇలా నష్టం వచ్చిందంట, లేదా వాళ్ళ ఇంట్లో ఈ వస్తువులు ఎత్తుకుపోయారంట అని అంటే మనం ఏమంటామంటే వెంటనే వాళ్ళు ఏం పాపం చేశారో, వెంటనే మన మైండ్లో వచ్చే థాట్ అదే కదండి. ఎందుకు అయిపోయిందో అంటే మీరు అంటారని కాదు, జనరల్గా లోకం ఎలా అంటుంది మనల్ని, నిజంగా పోయిందేమో, వాళ్ళు ఏదో తప్పు చేసి ఉంటారు అందుకే పోయినాయి వాళ్ళ డబ్బులు, ఎవరో తీసుకెళ్ళిపోయారు, ఎవరో మోసం చేశారంటే ఏమనుకుంటామండి, వాళ్ళు ఏదో పెద్ద తప్పు చేసి ఉంటారు అందుకే వాళ్ళు మోసం చేశారని అనుకుంటా. కానీ నిజానికి వాళ్ళ హృదయంలో ఉన్నది, వాళ్ళ చేసిన క్రియలు మనకు ఎవరికీ తెలియవండి, వాళ్ళకి ఆ దేవునికి తప్ప ఎవ్వరికీ తెలియవు. కనుక మనము ఎవరిని చేయి విడిచినప్పటికీ యాజ్ ఏ దేవుని బిడ్డలుగా మనం ఆ ఎదుటి వారికి ఎలా ఉండాలంటే చెయ్యి అందించే పొజిషన్లో మనం ఉండాలండి. ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా, అది డబ్బే కాదు, ప్రేమే కాదు, ఇంకేదైనా కానివ్వండి, అది మనకి తోటి వారికి మనం అందించగలిగామనుకోండి, మన క్రియ రూపంలోనే వాళ్ళకి మనల్ని మనం ఎవరిని పరిచయం చేస్తున్నట్టు అండి, దేవుణ్ణి పరిచయం చేస్తున్నట్టు. ఒక వాక్యం ద్వారానే కాదు, మనం చేసే క్రియలను బట్టి కూడా మనం దేవుణ్ణి మహిమపరచగలం, దేవుని సువార్తను ప్రకటింపబడగలం. అలాగే ఇంకా చేయి విడవడం అంటే ఇంకే మన జీవితాల్లో ఇంకా ఏ విషయాల్లో అన్వయించుకోగలమంటారు? మనం ఇందాక మా అక్క ఎగ్జాంపుల్ చెప్పింది చూడండి. మనకు అనుకున్నది అంటే ఇప్పుడు సపోజ్ తన ఉన్న సిచ్యువేషన్లో తనకు నిజంగా వాళ్ళ పైన ఉన్న మేనేజరు ఈ అమ్మాయి బాగా చేస్తుంది, సూపర్ చేస్తుంది అని అంటే తన స్థితి ఎలా ఉంటుందండి? ఈ అమ్మాయి బాగా చేసేస్తుంది, అందరూ ఈ టీంలో ఈ అమ్మాయిని మించిన వాళ్ళు ఎవరు లేరని మెయిల్ పెట్టారనుకోండి, తన ఆత్మీయ స్థితిని ఏమైనా పెంచుకోగలదంటారా? ఎక్కేసి ఐ మీన్ తన ఆత్మీయ స్థితిని పెంచుకోలేనటువంటి స్థితిగా ఉంటుంది కదా. అంటే తనకి ఆ సిచ్యువేషన్, నేను అనుకుంటాను, మా అక్క నాతో కూడా డిస్కస్ చేస్తుంది ఆ విషయాలని. చేస్తే నేను అంటాను, ఏమో అక్క, దేవుడు నేను ఇంకా అక్కడ నిన్ను కనపరచడానికి నీకు ఆ సిచ్యువేషన్ పెట్టాడేమో, ఏం కాదు, నువ్వేమనుకుంటున్నావు ధైర్యంగా చెప్పు, వాళ్ళకి నువ్వు తప్పు చేయలేదు కదా, అలా చెప్తాను. నిజమే కదండి, మన జీవితాల్లో కూడా మనకు వచ్చే పరిస్థితులు కూడా మన నిజానికి మనం అనుకుంటాం మనం తప్పు చేయలేదని, అది తప్ప ఒప్ప అనేది మన మనస్సాక్షికి తెలుసు, దేవుడికి తెలుసు. కానీ ఇతరులు మాత్రం ఏం చేస్తారు, అది ఈజీగా జడ్జ్ చేసేస్తారు.
ఏమని, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు. అంటే మనం ఇతరుల కోసం బ్రతకట్లేదు. మనం దేనికోసం బ్రతుకుతున్నామండి? ఇంకా భూమి మీద దేనికోసం బ్రతుకుతున్నాం? ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కోసమే కదా ఈరోజు మన అందరం ఇలాగన ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుని మహింపరచడానికి సన్నిధానానికి వచ్చింది. మరి దానికోసం మన ప్రాకులాట ఉండాలి. అంతేగాని ఎవరో నన్ను చేయి విడిచారు, ఎవరో నన్ను దూరం పెట్టారు, వాళ్ళు నాతో మాట్లాడట్లేదు, వాళ్ళు నన్ను సరిగ్గా చూడట్లేదు. ఇంకొక విషయం, ఒక కుటుంబంలో ఒక ఇద్దరు ఆడపిల్లలు, ఒక ఎంతమంది అయినా పిల్లలు ఉండేవండి, ఒక తల్లి ఒక బిడ్డని మంచిగా చూస్తుందంటే మిగతా ఇద్దరు బిడ్డల్ని వాళ్ళు విడిచిపెట్టేసినట్టు కాదండి. అంటే ఏంటి, ఆ తల్లి ఏమనుకుంటుందంటే వాళ్ళిద్దరూ కొంచెం బాగానే ఉన్నారు, ఈ బిడ్డకి సరిగ్గా లేదు కాబట్టి ఎంతో కొంత నా వంతు సహాయం ఈ బిడ్డకి చేస్తున్నాను నేనని ఆ తల్లి ఉద్దేశం. అంతేగాని ఆ ఇద్దరిని వేరుగా చూడాలని కాదు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటే ఆ తల్లి ఆ బిడ్డల్ని విడిచిపెట్టినట్టు కాదు, ఆ తల్లికి ఆ బిడ్డల మీద కూడా ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వారు ఎంతో కొంత బాగానే ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద అంత ప్రేమ వ్యక్తం చేయలేకపోవచ్చు. అది కూడా మనం ఏం చేసుకోవాలంటే అన్వయించుకోవాలి. ఎందుకంటే మనం ఇన్ని రోజుల నుంచి ఈ వాక్యాలు చదువుతున్నాము, ఇన్ని నేర్చుకుంటున్నాము, ఇన్ని మన మైండ్లో ఉంటున్నాయి. వాటన్నిటినీ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? క్రియల రూపంలో మనం వాటిని అన్వయించుకోవాలండి, మన జీవితాల్లో అన్వయించుకోవాలి. మన జీవితాల్లో ఎప్పుడైతే మనం అన్వయించుకుంటామో మనకు జరిగిన ఆ ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితాన్ని అన్ని జనులు కూడా చూసి వారు కూడా నిజమే కదా వీరు ఎలా ఉండగలుగుతున్నారని మన దగ్గరికి వచ్చి మాట్లాడతారేమో. నిజమే కదండి, మాట్లాడతారంటారా లేదా? ఎవరితో అయినా అలా మాట్లాడారు అంటారా? ఇప్పుడు మనం చేసే పనులు అన్ని జనులు చూసినప్పుడు నిజంగా మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు? నిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నిన్న హోమ్ విజిట్కి వచ్చారు మా ఇంటికి ఇద్దరు టీచర్స్, మా బాబు వాళ్ళ టీచర్స్. వాళ్ళు ఏం చెప్పారంటే, ఎగ్జాంపుల్ నేను నిజంగా దేవుణ్ణే గనపరుస్తాను ఈ విషయంలో. ఏమని చెప్పారంటే, మేమందరం ఒకే ఇంట్లో ఉంటున్నామని వాళ్ళకి తెలుసు. మా సిస్టర్ వాళ్ళు, మేము, మా అక్క వాళ్ళు అందరం ఒకే ఇంట్లో ఉంటున్నామని తెలుసు. వాళ్ళు ఇప్పుడు దాకా ఏమనుకున్నారంటేనంటండి, మేమిద్దరం సిస్టర్స్ అనుకోలేదంట. మా బావగారు మా హస్బెండ్ బ్రదర్స్, ఓన్ బ్రదర్స్ అనుకున్నారంట. ఎందుకు అలా అనుకున్నారు మేడం అని అంటే, ఏం కాదు మేడం, ఈ రోజుల్లో లోకల్లో చూస్తుంటే ఏ ఫ్యామిలీకి ఇంకొక ఫ్యామిలీకి సంబంధం లేనట్టుగా ఉంటున్నారు. మీ హస్బెండ్ వచ్చినా ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్ళి ఆడించి ఇంటికి తీసుకెళ్తారు, వాళ్ళు వచ్చినా మా బావగారు వెళ్ళినా సరే ఆ ముగ్గురు పిల్లల్ని ఆడించి ఇంటికి తీసుకెళ్తారు వాళ్ళ ముగ్గురిని. అంటే వీళ్ళిద్దరూ బ్రదర్స్ అయితేనే కదా ఇలా ఉండగలరు, కో బ్రదర్స్ అయితే ఎలా ఉండగలరు అని అనుకున్నాం మేడం. నిజంగా అలా ఉండడం చాలా గ్రేట్ అని అన్నారు. అంటే వాళ్ళ మధ్యలో ఏదైనా ఉండేవ్వండి, కానీ పిల్లల విషయం వచ్చేసరికి కానీ ప్రేమ చూపించే విషయంలో కానీ వాళ్ళు ఎలా ఉన్నారండి? అక్కడ దేవుని కనపరుస్తున్నారు కదా. ఏమో ఆ టీచర్స్ కొంతకాలానికి ఈ సిచ్యువేషన్ మైండ్లోకి తీసుకుని వాళ్ళు దేవుని అంగీకరించడానికి ఆస్కారం ఉంటుందేమో. నేను అదే కనపరిచాను. నిజమే కదా దేవా, మమ్మల్ని ఇలా ఉంచినందుకు చాలు, మాకు ఆస్తిపాస్తులు వద్దు, వెండి బంగారాలు వద్దు, ఏమి వద్దు, కానీ మాకు మీ ప్రేమని, మా కుటుంబంలో మీ ప్రేమను మాత్రం ఉంచుదేవా అని అనుకున్నాను మనసులో. నేను అంటుంది అదండి, మనల్ని అందరూ చేయి విడిచేశారు అని అనుకోక్కర్లా. మనం ఎవరికి చేయి అందించగలమో ఆ స్థితిలో మనల్ని దేవుడు ఉంచాలని మనం ఎప్పుడూ ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన చేసుకోవడమే కాదు, ఆ ఆత్మ సహాయం, దేవుని యొక్క ఆత్మ సహాయం కూడా మనకి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం దానిలో సక్సెస్ అవుతాం. మరి ఆ సక్సెస్ అవ్వడానికి మనం ఏం చేయాలి అని అంటే, ప్రార్థన ఒకటి, ఇంకొకటి ఏం చేయాలండి, వాక్యాన్ని ఎప్పుడూ ధ్యానించాలి. దాన్ని నేను కూడా పాటించాలి ఈ రోజు నుంచి. ఏంటి అని అంటే, నేను మీకు ఇందాక చెప్పాను, ఒకసారి చదువుతుంటే అబ్బా నేను ఇది చేసేయాలని అనుకుంటాను, కానీ మళ్ళీ దాని విషయానికి మనం వెళ్ళం. ఎందుకు వెళ్ళం? దాని జోలికి మళ్ళీ మనం వెళ్ళం కాబట్టి. డబ్బులు రావు. డబ్బులు ఈ లోకల్లో ఉండే ఈ టెంపరీ ఈ ఇళ్ల కోసం, డబ్బుల కోసం మనం ఎంత ప్రాకులాడుతున్నాం, మరి నిత్యరాజ్యం కోసం మనకి అక్కడ ఎలా ఉంటుందో తెలుసు, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు, అక్కడ అంతా హ్యాపీగా ఉండొచ్చు అని తెలుసు. అయినా సరే దానికోసం మనం ఎందుకు ప్రాకులాడలేకపోతున్నాం? సో మనం ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడైనా సరే ఎవరైనా మనల్ని సహాయం అడిగినప్పుడు మనం చెయ్యి విడిచిపెట్టే వారంగా వారి దగ్గర ఉండకూడదండి. చెయ్యి అందించి వారికి సహాయం చేసే విధంగా ఉండాలి. అది కేవలం డబ్బుతోనే ముడిపడి ఉండదు. ఆ సహాయం అనేది మన చేతి సహాయం అయి ఉండొచ్చు, మనం వెళ్ళి వాళ్ళకి ఏదో రూపంలో సహాయం చేస్తాం, మాట రూపంలో సహాయం చేస్తాం, ఏదో ఒక రూపంలో సహాయం చేసే విధంగా ఉండాలని మాత్రం నేను అనుకుంటున్నాను. అలాగే అందరం ఉండడానికి దేవుని సహాయం ఎంతో అవసరం కాబట్టి ఆ సహాయం దేవుని దగ్గర నుంచి అందరం పొందుకుందామని ఈ చిన్న మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.